వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. మావిగన్ పై జగన్ మాస్టర్ ప్లాన్, అమరావతి రైతులు జగన్ ట్రాప్ లో పడకండి అని చెప్పేసి నేను టైటిల్ ఇవ్వడం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి మావిగన్ అనే ప్రకటన చేసిన తర్వాత ఏ స్థాయిలో ఆయన మీద ట్రోలింగ్ జరుగుతూ వస్తుందో మనం చూస్తా ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం ఒకవైపు అమరావతికి రాజముద్ర పడతా ఉంటే మరోవైపు మావిగన్ అనే అంశాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు తెర మీదకి. అదేదో ఒక బ్రహ్మ పదార్థం లాగా అనుకున్నారు ఆయన. ఏది టీడీపీ నేతలకు కానీ ఎవరికి అర్థం కావట్లేదు అని. కానీ ఆల్రెడీ సిఆర్డీఏలో అది అంతర్భాగమే, సిఆర్డీఏ పరిధిలో ఉంది. ఆయన ప్రకటించిన ఏది 3 ప్రాంతాల నుంచి 3 లెటర్స్ తీసుకోమన్నారు కదా, ఫస్ట్ లెటర్స్ అన్ని ఆయన అటు విజయవాడ, మచిలీపట్నం అండ్ విజయవాడ అండ్ దెన్ ఏదైతే గుంటూరు. తన పేరు నచ్చకపోతే ఆ సౌండ్ జగన్ లాగా ఉంటే మీరు కావాలంటే పేరు మార్చుకోండి అని కూడా సూచించాడు, చాలా ఎటకారంగా. అది అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పటి నుంచి మావిగన్ అనే అంశం ఏ స్థాయిలో ట్రోలింగ్ గురైందో కూడా మనకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి లాస్ట్ 2 years గా ప్రతిపక్షానికి పరిమితమైన దగ్గర నుంచి ఎన్నిసార్లు ఆయన మాట్లాడిన అంశాలు ట్రోలింగ్ గురయ్యాయి. కానీ మావిగన్ అంత స్థాయిలో ఏ అంశం కూడా జనంలోకి వెళ్ళాలి, అంత నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అయింది దాని మీద. కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా తాను బట్టిన కుందేటికి 3 కాళ్ళు అంటారు. ఆయన ఆ స్థాయిలో నెగిటివిటీ ఉన్నా ఆఖరికి ఆయన సొంత మీడియాలో ఉండే కొంతమంది పాపం రిపోర్టర్స్ కన్నా ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది, వాళ్ళతో సహా ఆ పార్టీ నేతలు కూడా ఇష్యూ మీద బెంబేలేకపోతున్నారు. మావిగన్ అనే పేరు వినిపిస్తేనే జగన్మోహన్ రెడ్డి నోటి వెంట మనల్ని రేపటి ఎన్నికల్లో ముంచేయడానికి ఈ ఒక్క ఇష్యూనే చాలని కొంతమంది మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే దాన్ని కొంతమంది ఎవరో ఒకరిద్దరు జగన్మోహన్ రెడ్డి తిట్లు భరించలేకో, ఎవరో ఈ అంబటి రాంబాబు లాంటి వాళ్ళు మచిలీపట్నం నుంచి ఉన్నాడు కాబట్టి పేరుని నాని, గుంటూరు వెస్ట్ నుంచి రిప్రజెంటేటివ్ గా ఉన్నారు కాబట్టి అంబటి రాంబాబు లాంటి వాళ్ళు మాత్రమే దాన్ని సమర్థిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మిగతా వాళ్ళందరికీ జగన్ వార్న్ చేసే ప్రయత్నం చేస్తే, మీ కాన్స్టిట్యున్సీలో మావిగన్ని ప్రమోట్ చేయండి అని చెప్తే, వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఆ ఫ్లెక్సీలు పెడితేనో గట్టిగా మాట్లాడితేనో జనం వెంటబడేలాగా ఉన్నారు. అందుకని చాలా మంది నేతలు జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ఆ ఫ్లెక్సీలు తీసుకొచ్చి పెట్టారు చూడండి మీరు. సో మొత్తానికి మనం చూస్తే ఆ మావిగన్ అనే పేరు జగన్మోహన్ రెడ్డికి అంత వ్యతిరేకంగా మారింది. అయితే ఈ రోజు ఆ మావిగన్ అనే అంశాన్ని జగన్మోహన్ రెడ్డి ఎలాగైనా సరే జనంలోకి తీసుకెళ్ళాలి, జనం అందరూ దాన్ని సమర్థిస్తూ ఉన్నారు అనే ఒక ఇల్యూజన్ లో ఉన్నారు. అందుకే ఎవరు వచ్చినా తనని కలవడానికి మావిగన్ అనే అంశం మీదే మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డిని కొంతమంది రైతుల పేరుతో కొంతమంది కలిసారు. రైతుల పేరుతో కాదు, వాళ్ళు రైతులే. ఇక్కడ భూసేకరణ అన్నప్పుడు ఆ రోజు ఫస్ట్ ఫేజ్ లో 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా రైతులు ముందుకు వచ్చి ఇవ్వడం జరిగింది. సరే, తర్వాత పరిణామాలు ఏం జరిగాయి, 10 ఏళ్ల పాటు, అప్పుడు 5 ఏళ్ల పాటు ఏం జరిగింది, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి రూపంలో ఎలాంటి విధ్వంసం జరిగింది అనేది మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అయితే ఈ రైతులు ఉండవల్లి, పెనుమాక, ఇంకా 2-3 గ్రామాలు ఉన్నాయి. అక్కడ ఇంకా రెండో దఫా భూసేకరణ అని చెప్తున్నారో దాన్ని మేము వ్యతిరేకిస్తామని చెప్పి కొంతమంది రైతులు మాట్లాడుతూ ఉంటే స్థానిక నేతలు వాళ్ళని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డితో కూర్చోబెట్టారు. జగన్మోహన్ రెడ్డితో వాళ్ళు మాట్లాడడం జరిగింది, తమ కష్టాలు చెప్పుకునే ప్రయత్నం చేశారు. మీరు ఇదే గుర్తుపెట్టుకోండి, గతంలో ఒక 5-6 నెలల క్రితం కొంతమంది రైతులు ఏదైతే మనం సిక్కం భూముల దగ్గర నుంచి చాలా చోట్ల ఈ ఇష్యూస్ ఉన్నాయి, చాలా భూముల్లో జరీ భూములు, ఏదైతే చుక్క గుర్తులు ఉన్న భూములు, ఇవన్నిటి గురించి చాలా మంది రైతులు మాట్లాడే ప్రయత్నం చేశారు. వాటి మీద క్లారిటీ ఇచ్చిన తర్వాత మాత్రమే రెండోసారి భూసేకరణ మీద ఫోకస్ పెట్టాలని రైతులు సలహా ఇచ్చిన తర్వాత దాని ఇంటెన్స్ గమనించి చంద్రబాబు నాయుడు అప్పటికే నారాయణ సిఆర్డీఏ రూపంలో నారాయణ నుండి వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు. నారాయణ చాలా సాఫ్ట్ గా ఉంటారు, ఆయనతో కాదు అని చెప్పేసి పెమ్మసాని చంద్రశేఖర్ని వాళ్ళ కోఆర్డినేటర్ గా పెట్టడం జరిగింది. సో చంద్రశేఖర్తో వాళ్ళు ఎప్పుడు ఏ ఇష్యూ ఉన్నా ఓపెన్ గా డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఆయన అటు వెళ్ళి చంద్రబాబు నాయుడుతో కేంద్రంతోనూ డిస్కస్ చేస్తూ ఉన్నారు. పెమ్మసాని లాంటి వాళ్ళు ఇష్యూలో సీరియస్ గా ఇన్వాల్వ్ అయిన తర్వాత ఈ రోజు అమరావతి రాజధానికి రాజముద్ర పడింది, అది అందరికీ తెలిసిన విషయమే. అయినా సరే మళ్ళా భూసేకరణ అంటే అందరూ ఇప్పుడు 10 మంది ఉంటే 10 మంది ముందుకు రారు. భూసేకరణ అంటే వాళ్ళలో ఒకరిద్దరికి కొన్ని అభ్యంతరాలు ఉంటాయి. సో అలాంటి వాళ్ళని పట్టుకుంటారు జగన్మోహన్ రెడ్డి అంటే. చూడండి, జాగ్రత్తగా గమనిస్తే గతంలో 2014 సమయంలో జగన్మోహన్ రెడ్డి ముందు అమరావతికి మద్దతు ఇచ్చారు. ఆ తర్వాత దాదాపు 100కు పైగా కేసులు వేయించారు ఆర్కే లాంటి వాళ్ళతో. ఈ ఉద్దరన్ రాయడపాలెం, ఉండవల్లి లాంటి చోట్ల కొంతమంది రైతులు భూసేకరణ ఒప్పుకోపోతే వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళతో కేసులు వేయించే ప్రయత్నం చేసి వాళ్ళని కూడా నిండా ఉంచారు వీళ్ళు. సో ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. ఆ రైతులు జగన్మోహన్ రెడ్డితో కూర్చున్న తర్వాత సో చాలా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు కదా, పిల్లి గుడిదైతే ఎలుకొచ్చి బ్రేక్ డాన్స్ వేసిందని. అలాగా ప్రభుత్వం ఈ విషయంలో నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తే ఇలాగ రైతులను ప్రొవోక్ చేస్తానే ఉంటారు జగన్మోహన్ రెడ్డి. ఏమన్నారంటే ఆయన ఒక మాట, ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే బలవంత భూసేకరణ చేస్తే నేను వచ్చిన తర్వాత మళ్ళా రైతులకు తమ పొలాలు తమకు ఇచ్చేస్తానని చెప్తున్నాడు. ఒకసారి భూసేకరణ చేసిన తర్వాత వాళ్ళకి కంపెన్సేషన్ ఇచ్చి రేపొద్దున ఆ రైతుకి తన భూమి ఎక్కడుందో అని తనకి ఎలా తెలుస్తుంది? సరిహద్దులన్నీ జరిగిపోతాయి కదా ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చిన తర్వాత. ఆ భూమి మళ్ళీ వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తానని చెప్తాను. 4 భూమి ఇస్తే మిగతా 4 ఊరుకుంటారా? చూస్తా కూర్చుంటారా? ఆల్రెడీ అమరావతి విషయంలో చేసిన తప్పుకి ఇప్పటికే శిక్ష పడింది జగన్మోహన్ రెడ్డికి. అయినా మళ్ళా ఇదే మాట్లాడుతూ ఉన్నారు ఆయన. అంతేకాదు రైతులు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని మాట్లాడుతూ ఉన్నారు. ఇదే రైతులు
ఇదే రైతులు రోడ్డెక్కి గగ్గోలు పెట్టారు మీరు 3 రాజధానుల నిర్ణయం తీసుకున్న తర్వాత. అమరావతి మహిళా రైతులు కూడా రోడ్డెక్కి ధర్నా చేశారు కరోనా టైంలో ఎంతో శాంతియుతంగా. వాళ్ళ మీద మీ దాష్టికాలు, పోలీసులను అడ్డం పెట్టి వాళ్ళ మీద లాఠీ చార్జీలు, వాళ్ళ వ్యక్తిత్వ హన్నాలు, ఎంతో మంది శారీరకంగా కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు పోలీసులతో కొట్టించి. అటు మానసికంగా కూడా రోధించి కొంతమంది పాపం హార్ట్ స్ట్రోక్తో చనిపోవడం జరిగింది. ఆఖరికి వాళ్ళ మెడల్లో ఉండే తాలిబుట్ల దగ్గర నుంచి వాళ్ళ క్యాట్ అసోసియేషన్ దాకా మీరు జైని పనుందా జగన్మోహన్ రెడ్డి గారు? డ్రోన్లు ఎగరేశారు చాలా చోట్ల చాలా అసహ్యంగా. ఇప్పుడు మీరు మాట్లాడదు అంత శాంతియుతంగా వాళ్ళు 5 ఏళ్ల పాటు అంత చక్కగా ఉద్యమం చేసుకుంటూ వస్తే దాని మీద కూడా మీ దాష్టికం చూపించి రైతులు ఎక్కడ సుభిక్షంగా ఉంటే అక్కడ రాజ్యం సుభిక్షంగా ఉంటుందని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. రఫ్లీషియా పూలు పెడతా ఉన్నాడు చెవుల్లో అందరికీ. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను ఈ మాట, ఆయన ప్రభుత్వం ఒక రాజ్యం అనుకుంటే ఆయన రాజ్యానికి రాజులాగా ఫీల్ అయ్యేవాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రైతు అనేవాడు ఏడుస్తూ ఉంటే నీ చుట్టూ తిరిగి కన్నీళ్లు గారుస్తూ ఉంటే ఆ రాజ్యానికి ఏ కన్నీళ్లు కూడా శోభనివ్వవు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఆ రైతుల కన్నీళ్ళని ఆయన పూర్తిగా తన అధికారం కింద అనగదొక్కే ప్రయత్నం చేశారు. అందుకే జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు పరిమితం అయ్యారు. ఆఖరికి ఇంటి దగ్గర నుంచి సెక్రటరీకి వెళ్ళేది 10 నిమిషాలు. ఆ 10 నిమిషాలు కూడా పరదాలు కట్టుకుని వెళ్ళేవాళ్ళు. సో ఏ రాజుకు కూడా రైతులు కన్నీళ్ళు పెట్టుకుంటే ఆ రాజ్యం శోభనివ్వదు. సో మీకు అదే జరిగింది. ఇప్పుడు మళ్ళీ మీరు అదే డైలాగులు రిపీట్ చేస్తూ ఉన్నారు. రైతు సుభిక్షంగా ఉండాలి చెప్పడానికి చాలా బాగుంటాయి జగన్మోహన్ రెడ్డి గారు ఇది. అయితే ఇక్కడే ఏం చేశారు ఆయన, సరే రైతులు ఆయన దగ్గరికి వచ్చారు కొంతమంది, వాళ్ళలో కూడా కొంత విమర్శలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ లోకల్గా ఉన్న వైఎస్ఆర్సీపీకి ప్రోగా ఉండే వాళ్ళే ఆ రైతుల రూపంలో కొంతమంది వచ్చారని నేను చెప్తున్నారు. కానీ ఇఫ్ ఇట్ ఇస్ ఫ్యాక్ట్ ఆర్ నాట్, రైతులు ఎవరైనా పార్టీలు అండగట్టడం కష్టం వాళ్ళకి. ఎందుకంటే రైతులు వైఎస్ఆర్సీపీలో రైతులు ఉంటారు, లెఫ్ట్ పార్టీలో ఉంటారు, టీడీపీలో ఉంటారు, వైసీపీలో అందరిలో ఉంటారు. సో వాళ్ళకి మనం పార్టీలు అండగట్టడం కరెక్ట్ కాదు. కానీ బట్ ఇక్కడ వాళ్ళకున్న అది వైసీపీ అతను అయినా సరే ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన తర్వాత అతను రాజధాని కోసం త్యాగం చేసినట్టే. అప్పుడు ప్రభుత్వం బాధ్యత అది కూర్చోబెట్టి డిస్కస్ చేయాలి, ఇంకా ఇంటెన్స్ గా వాళ్ళతో డిస్కషన్ చేయాలి. గతంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. పెంసాన్ లాంటి వాళ్ళు వచ్చి వాళ్ళతో కోఆర్డినేట్ చేసిన తర్వాత చాలా సమస్యల్లో ఇంటెన్స్ తగ్గింది. రైతులు కూడా కొంత నమ్ముతా ఉన్నారు ప్రభుత్వాన్ని. అలాంటప్పుడు వీళ్ళు కూడా వాళ్ళు వైసీపీ వాళ్ళు అయినా సరే ఒకసారి వెళ్ళండి, ఒప్పుకోకపోతే 2 సార్లు వెళ్ళండి, లేకపోతే 10 సార్లు వెళ్ళండి. అధికారులు కూడా వెళ్ళి వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్లేందుకు వాళ్ళకి మీరు అవకాశం ఇస్తే మళ్ళా వాళ్ళని ప్రవోక్ చేసే ప్రయత్నం కదా జరుగుతోంది. మళ్ళా 2019 నాటి సీనే రిపీట్ అవుతోంది ఇక్కడ. అది గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వం వైపు నుంచి. ఇక్కడ రైతులు కూడా జగన్మోహన్ రెడ్డి ఏం చేశారనేది మీరు గుర్తు తెచ్చుకోండి అనుక్షణం. వాళ్ళు ఆయన ట్రాప్ లో పడే ప్రయత్నం చేయమాకండి. అంతేకాదు ఎగైన్ వాళ్ళతో ఏం మాట్లాడుతూ ఉన్నారు, అందుకే ఈ ల్యాండ్ పూలింగ్ ఇదంతా వేస్ట్, ఇదంతా ఓరక ప్రభుత్వం డబ్బులు దండగా, భూములు తీసుకోవడం దండగా, నేను మావిగన్ని ప్రతిపాదించాను, మీరు కూడా మావిగన్నే సపోర్ట్ చేయండి, మీ పొలాలు ఎక్కడ పోకుండా అలాగే సుభిక్షంగా ఉంటాయని చెప్తున్నాడు ఆయన. చూడండి ఏ వైబిలిటీగా ఈ మావిగన్ అనే ఇష్యూని ఎలా తీసుకెళ్తున్నాడు అనేది నేను చెప్పాలనుకుంటా ఉన్నా. ఎవరు వచ్చినా ఆఖరికి అమరావతిలో ఆల్రెడీ కొంత భూమి ఇచ్చిన రైతుల దగ్గర కూర్చున్నా కూడా మళ్ళీ మావిగన్ అంటా ఉన్నారు ఆయన. అందుకే ఇక్కడ మావిగన్ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఇంత స్కెచ్ చేశారు కాబట్టి ఇది ఎక్కడ వర్కౌట్ కాకపోతే ఇప్పుడు మళ్ళీ రైతుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది అటువైపు నుంచి. సో మా భూములు ఎందుకు లాక్కుంటారు, ఎక్కడో మచిలీపట్నం దగ్గర తీసుకోండి అనే దాకా రైతులను తీసుకొచ్చేటట్టున్నాడు ఆయన. అందుకే ఈ విషయం మీద ప్రభుత్వం చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టాల్సిన సందర్భం ఉంది. భూములు ఇచ్చిన రైతుల కంటే ప్రభుత్వానికి ఏది ఎక్కువ కాదు. వాళ్ళతో కూర్చొని ఆ సమస్యలను పూర్తిగా వాళ్ళు కోఆర్డినేట్ చేసుకోవాలి. ఏమన్నా ఉన్నా కూడా వాటిని వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేయాలి. ప్రభుత్వం ఈ విషయం మీద చాలా నూక్ అండ్ కార్నర్ లో ఫోకస్ పట్టకపోతే 2019 లాంటి పరిణామాలు ఎదురవుతాయనడంలో ఎలాంటి ఆశ్చర్యం కూడా లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.